క్రీస్తు ప్రతిదినం కార్యక్రమాన్ని చేస్తున్నాయి. ఉదయకాల సమయం ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటనగా సామెతల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనం చూసినట్లయితే, యవ్వన బలము వారికి అలంకారం, తల నెరుపు వృద్ధులకు సౌందర్యము. యవ్వనస్సుల బలము వారికి అలంకారం అంట. ఈ లోకంలో ఉంటున్న ప్రియ సహోదరుడి యొక్క మాట వింటున్న యవ్వన బిడ్డలు ఉన్నట్లయితే, చాలా మందికి నీ యొక్క బలము దేవుని బట్టి, నీ యొక్క గురు కూడా దేవుని బట్టే ఉండాలి. కానీ నేను ఆ యొక్క స్థలానికి వెళ్ళాలి, ఆ యొక్క స్నేహితుడు నాకుంటే చాలు, లేకపోతే నాకు ఈ కండలు ఉంది, అది నేను అనుకుంటున్నావేమో కాదు. కానీ దేవుడు అంటున్నాడు, యవ్వనస్సులకి బలము అలంకారం అంట. ఆ యొక్క బలము దేవుడే ఉండాలి. అదేవిధంగా దావీదు అయిన యొక్క భక్తుని కూడా చూసినట్లయితే, సింహపు నోరును చీల్చినప్పటికీ కూడా ఆయన బలము, నా యొక్క బలము, నా యొక్క కోట, నా యొక్క ఆశ అన్ని కూడా ఏమంటున్నాడంటే యెహోవాయే అని చెప్పుకున్నాడు అనమాట. అదే విధంగా ఈ యొక్క మాట వింటున్న సహోదరుడా, నీ యొక్క బలము నీది కానిది కానీ అది దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడని, ఆ యొక్క జ్ఞానము కూడా చదువుకున్న సహోదరుడా, నీకేమైనా జ్ఞానము కొద్దిగా ఉన్నట్లయితే దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు జ్ఞానము ఇస్తాడు. అదే విధంగా నీవేమన్నా పాపంను జయించలేకపోతున్నట్లయితే దేవుడు ఆ యొక్క పాపాన్ని జయించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడని ప్రభు పేరట మనవి చేస్తున్నాను అనమాట. అదే విధంగా వృద్ధాపంలో ఉంటున్న తల ఎంట్రుకలు నేర్చిన వారికి వాళ్ళకి ఏమంటే సౌందర్యం అన్నమాట. చాలా మంది వృద్ధాపంలో ఉంటున్న వారిని చూసినట్లయితే హేళనగా మాట్లాడడము, అదే విధంగా వాళ్ళ వయసు కూడా వాళ్ళు విలువీయకుండా ఉంటారనమాట. చాలా మంది మందిరంలో చూసినట్లయితే సేవకులు మాట్లాడుతూ ఉంటే సేవకులను నవ్వడము, సేవకులను ఆయన యొక్క వస్త్రధారను చూసి, ఆయన యొక్క ముఖమును చూసి, ఆయన ఉంటున్న సిచ్యువేషన్ చూసి నవ్వడము, హేళనగా ఉంటారనమాట. అటువంటి వారే కాకుండా ప్రతి ఒక్క వృద్ధాపంలో ఉంటున్న వారిని మీరేం చేయాలంటే గౌరవించాలి. వాళ్ళ తల ఎంట్రుకలు వారికి సౌందర్యమని దేవుని వాక్యం చెప్తున్నది అనమాట. ప్రతి ఒక్కరిని కూడా వృద్ధాపంలో ప్రతి ఒక్కరిని కూడా మనం ఏం చేయాలి? గౌరవించాలి. వాళ్ళ అనుభవంలో ఎన్నో మనలాంటి వారిని ఎంతో మందిని చూస్తుంటారు, ఎన్నో వారు అనుభవించి ఉంటారనమాట. అన్ని కూడా వాళ్ళు మనం ఏదైనా తెలియనప్పుడు వృద్ధాపంలో ఉంటున్న వారిని మనం అడిగినట్లయితే వారు కొన్ని సూచనలు, కొన్ని మాటలు మనకి చెప్తారనమాట. అటువంటి మాటలకు మనము పెద్దవారికి మనం లోబడి జీవించినట్లయితే వారు కూడా మనల్ని ఆశీర్వదిస్తారని ప్రభు పేరట మనవి చేస్తూ, ఈ యొక్క మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరుడా, దేవునికే మహిమ కలుగును కాక. కళ్ళు మూసుకుంటూ చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహామములు మిక్కులుగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ప్రేమగల నాయన, కృపగల నాయన, దయగల తండ్రి, స్తోత్రమైన లేకపోతే కాల సమయంలోనైనా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు దగ్గర మన నామంలో అడిగి ఆమేన్. ఇక వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసు క్రీస్తు నామములో గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.